నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వ భూములను పార్టీ కార్యాలయాల కోసం లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నూనెపల్లి మార్కెట్ యార్డ్ భూములను తక్కువ లీజుతో కేటాయించడం అన్యాయమని విమర్శించారు. గతంలో ఇలాంటి అంశాలపై ప్రశ్నించిన నేతలే ఇప్పుడు అదే విధంగా అనుసరిస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బాబా ఫక్, సిపిఐ నాయకులు జి నాగరాముడు, డి శ్రీనివాసులు, జి లక్ష్మీదేవి, భూమని శ్రీనివాసులు, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారం. నంద్యాల జిల్లా ఏర్పడి ఏప్రిల్ 2వ తేదీకి 4 సంవత్సరాలు అయినటువంటి కాలం పూర్తయింది. అయితే ఇందులో అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన నూతన జిల్లాలని ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించడం జరిగింది. అందులో నంద్యాల జిల్లా కూడా ప్రకటించారు. నంద్యాల జిల్లా ప్రకటించేటువంటి సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తాత్కాలికంగా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయాలు కానీ లేదా అనేక జిల్లా ఎస్పీ జిల్లా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఆర్ఎన్ఆర్ఎస్ దాంట్లో ప్రోగ్రాంలో ప్రారంభించారు. అయితే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంవత్సరానికి 1000 రూపాయలు 2 ఎకరాల భూమిని ఈరోజు ఒక జీవో తీసుకుని వచ్చి ఆ జీవో ద్వారా ఈరోజు నూనెపల్లె మార్కెట్ యార్డులో ఉన్నటువంటి విలువైనటువంటి రైతుల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించింది. అప్పుడేమన్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థలంలో వాళ్ళు సపరేట్ జీవో తీసుకుని వచ్చి వాళ్ళు 2 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఫరూక్ గారు ఆ రోజు అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. సైంటిస్టులకు క్వార్టర్స్ గా ఉండేటువంటి స్థలాన్ని తీసుకుని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మీరు జీవో తీసుకొచ్చి అక్రమంగా చేసుకున్నారన్నారని ఆ రోజు మీరు ప్రశ్నించారు. మళ్ళీ మీరు చేసింది ఏముంది? ఇప్పుడు మీరు కూడా విలువైన టౌన్ లో ఉన్నటువంటి భూముల్ని, పక్కన నడిబొడ్డులో ఉన్నటువంటి భూముల్ని ఎకరా 83,000 రూపాయలు, సంవత్సరానికి 1000 రూపాయలు, ఇది ఎంత చౌకగా ఉంది. ఈరోజు నంద్యాల పట్టణంలో దీని ఒక ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ గా తీసుకుపోతున్నారు. మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ విలువైన భూములు మీ పార్టీ కార్యాలయాల మీద తీసుకోవడం ఇది ఎంతవరకు సబబు? దొంగలే దొంగ అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వాళ్ళు చేసింది మీరు తప్పన్నారు కదా. సీనియర్ మంత్రిగా ఉండి ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారు ఆ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసింది తప్పు, మేము మా పార్టీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని చెప్పేసి చెప్పినారా? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని నడిపుట తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన పునరాలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్పష్టంగా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు, మీ తెలుగుదేశం పార్టీ కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, తెలుగుదేశం పార్టీలో లేని ఒక రకం కాదు, స్టేట్ వైడ్ గా మా పార్టీ సిపిఐ కూడా జిల్లా విభజన అయిన తర్వాత మాకు కూడా కలెక్టర్ గారికి సిసిఎల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ నుంచి సపరేట్ గా నూతన జిల్లాలకి పార్టీ కార్యాలయాలు పెట్టుకోవడానికి ఒక జీవో కూడా ఇచ్చింది. ఆ జీవోని కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి, రెవెన్యూ తహసీల్దార్ గారి ద్వారా ఏమని చెప్పారు. కానీ మీ కార్యాలయం మీ గవర్నమెంట్ ఉంది కదని ప్రజలకు సంబంధించినటువంటి విలువైన ఆస్తుల్ని, ఈరోజు రైతులకు సంబంధించిన విలువైన ఆస్తులు, అది ఇప్పటికే నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి స్థలము 2.5 ఎకరాల స్థలము, అది బెక్కం రామ్ సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి, యాలూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పటికే కోర్టుకు కూడా పోవడం జరిగింది. దాని మీద అలాంటి వివాదాస్పదమైన విలువైనటువంటి భూముల మీద తీసుకుని వచ్చి ఈరోజు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆ ప్రజా సమస్యల మీద ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తాగడానికి నీళ్లు లేదా ఈ నంద్యాల టౌన్ లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు లేక
అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తా ఉన్నారు. మీ ప్రభుత్వం చెప్పింది, ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాలని మేము ఈరోజు మంత్రి గారికి చేస్తా ఉన్నాం. పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి చేతగానటువంటి వాళ్ళు మీరైతే 83 ఎకరా 83 నెలకి 83 రూపాయల లెక్క 33 ఎకరాల సంవత్సరాల పాటు లీజు తీసుకున్నారు. 386/1 సర్వే నెంబర్ లో 50 సెంట్లు, 387/1 ఏలో 1.5 ఎకరా ఈ పొలం తీసుకోవడానికి మీకు ఎటువంటి రేట్ ఉంది? అది దాన్ని వదిలిపెట్టి ఈరోజు మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 2 సెంట్ల స్థలం లేదు. మీ పార్టీ కార్యాలయాలకి 2 ఎకరాలు 3 ఎకరాలు మీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి దీనిపైన మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి. ఇది రాజకీయంగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారికి తగదు. ఈరోజు వాళ్ళు విమర్శ చేశారని చెప్పి ప్రతిపక్షాలలో ఉన్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాన్ని పోయి డైరెక్ట్ గా నువ్వు వాళ్ళపై దాడులు చేయడం ఎంతవరకు కరెక్టో, నువ్వు సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నావు, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు దీన్ని మీ పార్టీ కార్యాలయాల మీద కావాల్సింది. మీకు చేతనైతే పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వండి టౌన్ లో. గతంలో రవిచంద్ర కిషోర్ రెడ్డి మీ వాళ్ళ వాలంటీర్ల ద్వారా 13,000 మందికి పైగా ఈ పట్టణంలో నిరుపేదల్ని గుర్తించాడు. ఈయనేమో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు కాదు, మేము 2 సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి ఆయన ఇంతవరకు 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క మాట కూడా అనకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి మీ కార్యాలయాలు కాదు, ప్రజా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎకరాలు సంవత్సరాలు 100 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఎవడప్ప సొమ్ము ఇది పేద ప్రజల ఆస్తి. మార్కెట్ యార్డ్ అనేటువంటిది రైతులకు ఉపయోగపడేటువంటి ఆస్తి. ఆ రైతులకు ఉపయోగపడేటువంటి స్థలాన్ని మీరు లీజుకు తీసుకొని మీ కార్యాలయాలకు పెట్టుకుంటే ఈరోజు ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. లేదా మీరు ఒక సొసైటీ ఫామ్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద తీసుకొని సొసైటీ ఫామ్ ద్వారా మీరు మార్కెట్ విలువ తీసుకొచ్చి మీ కార్యాలయాన్ని కట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ స్థలాల్ని, విలువైనటువంటి స్థలాల్ని కార్యాలయాల పేరు మీద మీరు ఎకరాల ఎక్కువ జీవోలు తీసుకొని వస్తామంటే కమ్యూనిస్ట్ పార్టీగా సహించమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ నంద్యాల జిల్లా కేంద్రంలో నడుస్తున్న హాట్ టాపిక్ ఈ ప్రాంతీయ పార్టీలైనా కానీ ఇతర పార్టీలకు ప్రభుత్వ స్థలాలు లీజు తీసుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఇది మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార పార్టీ నాయకులు ఒక ప్రభుత్వ స్థలాన్ని దోచుకుంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్లిక్ అయినా ఈ మన ప్రభుత్వ రంగ సంస్థ అయినా కానీ ఈ మార్కెట్ లో దాదాపు లీజుకు సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకు తీసుకోవడం అనేది అది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం నంద్యాల పట్టణంలో దాదాపు వేలాది మంది ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు రామచంద్ర అని మొదలుపెట్టుకుంటా అంటే ఏదో తూతూ మంత్రంలా మంత్రి ఫరూక్ గారు మొన్న ఆ టిట్కో గృహాలు లేనోళ్లకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే వాళ్ళ అనుచరులకే ఇల్లు టిట్కో గృహాలు ఇవ్వడం అనేది కూడా మీరు గమనించాలా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం నంద్యాల పట్టణంలో కేవలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 4000 అర్జీలు మేము స్వీకరించి ప్రభుత్వ అధికారులకు ఇస్తే ఇంతవరకు కూడా దానిపైన మీరు ఏ విధంగా మీరు చర్య తీసుకున్నారో మాకైతే అర్థం కాలేదు. ఈ నంద్యాల పట్టణంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఈ 40 సంవత్సరాలలో ఎవరు కానీ పేద ప్రజలకు సరైన ఇళ్ల స్థలాలు కానీ పేదలకు ఇళ్ళ గూడు కానీ ఇవ్వడంలో వారు అనుసరించి ఇవ్వడమే తప్ప మిగతా పేద ప్రజలకు అర్థం చెప్పి పక్కా మేము ఆధారాలతో సహా చూపిస్తాం. ఇలాంటివి లేకోకుండా కేవలం ప్రభుత్వ స్థలాలు ఏ అధికార పార్టీ నాయకుడు ఉంటే ఆ పార్టీ నాయకుడు కబ్జా చేస్తాడా? ఇప్పుడే మొన్ననే చూసాం చాబోల్ ప్రాంతంలో ఒక మైనార్టీ నాయకుడు కబ్జా చేశారు. అదే విధంగా నంద్యాల పట్టణంలో రైతు నగరంలో ఒక కబ్జా చేశారు. అదే విధంగా అన్ని కబ్జాలు చేసినట్టు ఏమాత్రం మీరు పరిశీలించుకోకుండా మీరు దొంగలు ఊర్లు దోచుకున్నట్టుగా మీరు దోచుకుంటున్నారు. ఇది మాత్రం సరైన పద్ధతి కాదు. పేదవారికి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు పేదవాడికి లీజులు ఇచ్చే పద్ధతి ఆలోచించండి. మీ ప్రభుత్వమే చెప్పింది ప్రతి పేదవాడికి 2 స్థలము ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తా అన్నారు.
చెప్పి కూడా 2 సంవత్సరాలు దాటుతుంది. 2 సంవత్సరాలు దాటినా ఇంతవరకు కూడా పేదవారి వైపు మీరు చూపడం లేదు. కాబట్టి సిపిఐ పార్టీగా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే చెప్పాం, మా పార్టీకి కూడా నంద్యాల పట్టణ జిల్లా కేంద్రంలో కనీసము జీవో విడుదల చేసి జిల్లా కలెక్టర్కి ఇచ్చి సంవత్సరం 2 నెలలు అవుతున్నా కానీ అది పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక అర్జీ పెడితే సపరేట్ గా జీవో తెచ్చుకొని ఇవాళ మీరు మీ మార్కెట్ లో స్థలం తీసుకోవడం అనేది దుర్మార్గం. ఇది సైన్సం. సిపిఐ పార్టీగా మీరు వ్యతిరేకిస్తున్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే పేదవాడి వైపు చూడండి. పేదవాడి వైపు 2 సెంట్ల స్థలం వారు కట్టుకోవడానికి ఇంటి స్థలము వివేచిచ్చే విధంగా చొరవ చూపాలా. లేని పక్షంలో మొన్ననే మంత్రి ఫరూక్ గారి కార్యాలయం ముట్టడించినాం. ఇప్పుడు మరి ఇంకా నంద్యాలలో ఇల్లు నిరుపేదలు వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిపిఐ పార్టీ నంద్యాల పట్టణ సమితి జిల్లా సంసిద్ధంగా ఉందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.